హలో అందరికీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరికీ. రోజు లంచ్కి అయితే నేను చింత చిగురు ఆనియన్ ఎగ్ కర్రీ అయితే చేశాను. కానీ బెంగళూరులో మాత్రం చింత చిగురు రేటు చాలా హెవీగా ఉందండి. మన ఊర్లలో అయితే మంచిగా చెట్టుకు పోయి కోసుకొని వచ్చి వండుకుంటాం. కానీ ఇది 50 గ్రామ్స్ 50 రూపాయలకి ఇచ్చినారండి. అంత కాస్ట్ ఉంది, చాలా కాస్ట్ ఉంది. అయితే నేను మొన్న ఒక రోజు తెచ్చుకొని పక్కన పెట్టుకున్నాను. ఈరోజు నాన్ వెజ్ తింటాం కాబట్టి నేను ఎగ్ కర్రీతో చేసినాను. ఆనియన్ చింత చిగురు ఇలా మగ్గబెట్టేసుకొని, ఆనియన్ మగ్గిపోయినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మగ్గిపోయిన తర్వాత చింత చిగురు వేసుకోవాలి. అది చింత చిగురు కూడా పూర్తిగా మగ్గిపోయిన తర్వాత దాంట్లో కారము, జీలకర్ర, ధనియాల పౌడరు, ఉప్పు అవన్నీ వేసుకొని, కొంచెం కారం ఎక్కువగానే పడుతుంది, పులుపు ఉంటుంది కాబట్టి కొద్దిగా కారం ఎక్కువనే వేసుకోండి. అప్పుడు కొంచెం మగ్గిపోయాక కొంచెం ఒక కప్పు వాటర్ పోసేసుకొని కొంచెం మరగనిచ్చినాక ముందుగానే నేను ఉడకబెట్టుకొని పెట్టుకున్నాను ఎగ్స్, వాటికి ఘాట్లు పెట్టేసి దాంట్లో వేసుకొని పులుసు మొత్తం పైకి అటు ఇటు తిప్పేసుకొని ఇంకా ఒక 5 మినిట్స్, ఒక 10 మినిట్స్ ఉంచుకొని నూనె పైకి తెలుద్ది కదండి, అప్పుడు ఆఫ్ చేసుకోవడమే. కానీ చాలా సూపర్గా వచ్చింది. ఈ ప్రాసెస్ మీకు కావాలంటే నా ఫుల్ వీడియో నా యూట్యూబ్ ఛానల్లో ఉంది. ఒకసారి అయితే చూసి లైక్ చేసి షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. బాయ్ బాయ్.